హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను మీతో వెయిట్ లాస్కి సంబంధించిన టిప్స్ కొన్ని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే మనకి టైం ఉండదు. సో జాబ్ చేసే వాళ్ళైతే అస్సలు టైం ఉండదండి. సో ఎక్కడో దూరంగా వెళ్ళి జర్నీ చేసేసి జాబ్ చేసి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మినిమం ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం సరిపోదు. అండ్ టైం సరిపోదు అని కాదు, సో వాళ్ళ బాడీ సహకరించదు అనమాట ఎక్సర్సైజ్ చేయడానికి. సో బాగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వస్తారు, మళ్ళీ అలసిపోయి ఉంటారు, మళ్ళీ ఏ పని చేయలేరు, అండ్ ఆకలేస్తుంది, తినేస్తారు, మళ్ళీ ఎక్సర్సైజ్ ఏమీ ఉండదు, బాడీ అలానే ఉంటుంది, అలా ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో మన బాడీకి మినిమం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న రోజుల్లో అవి అన్నీ చేయడం చాలా కష్టం అండ్ టైం కూడా సరిపోవట్లేదు. వితౌట్ ఎక్సర్సైజ్ మనము మనలో ఉన్న ఫ్యాట్ని కూడా తీసేయచ్చు. సో ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా మనము 10 డేస్లో 10 కిలోస్ ఈజీగా తగ్గేయచ్చు ఒక డైట్ ప్లాన్ పాటిస్తే అండ్ కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా మీరు మీ వెయిట్ని లాస్ చేయొచ్చు. సో మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ మీరు ఏ టైంకి లేసినా సరే 7 o'clock 7 అయితే 7, 6 అయితే 6కి మీరు లేవగానే 1.5 లీటర్ వాటర్ తాగాలి. అది ఒకేసారి తాగలేం కాబట్టి కొంచెం మెల్లమెల్లగా తాగుతూ ఉండాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సో మీరు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏది చేసుకుంటే అది తినేసేయండి, మామూలుగా తినేసేయండి, ఎందుకంటే వర్క్ చేయడానికి కూడా మనకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి. సో వాటర్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి. టిప్ నెంబర్ 2 అండ్ సెకండ్ టిప్, మళ్ళీ మనం లంచ్ చేస్తాము. సో ఈ లంచ్ చేసే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ గ్యాప్లో ఏంటంటే మనం వాటర్ తీసుకుంటే చాలా మంచిది. సో ఆ గ్యాప్లో వచ్చేసి మనము అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకేసారి తీసుకోలేము, జస్ట్ మీరు మీ వాచ్లో మీరు అలారం పెట్టుకోండి. సో హాఫ్ అన్ అవర్ లేదంటే 1 hourకి ఒకసారి అయినా 2 glasses ఆఫ్ వాటర్ తీసుకునేలా చూడండి. అలారం పెట్టుకుంటే మీకు గుర్తుంటుంది అనమాట. సో టైం అయింది, నేను వాటర్ తాగాలి అని చెప్పేసి. సో ఈ గ్యాప్లో ఏంటంటే ఒక 2 liters ఆఫ్ వాటర్ మీరు తీసుకోండి. అండ్ లంచ్కి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ కప్ రైస్ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఏంటంటే రా వెజిటబుల్స్ ఉంటాయి కదా, క్యూకుంబర్, క్యారెట్, బీట్రూట్, ఈ జ్యూసెస్ అనేవి మీరు తాగండి. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మార్నింగ్ చేసేసుకొని ఒక బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో దాంతోపాటుగా ఒక రైస్తో పాటు కొంచెం రా వెజిటబుల్ జ్యూస్ తాగితే చాలా బెటర్. టిప్ నెంబర్ 3, సో నెక్స్ట్ మనం స్నాక్స్ తింటాం కదా, స్నాక్స్కి ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి. ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్, మీకు తినాలనిపించేది ఏదైనా సరే, బనానా, ఆరెంజ్, యాపిల్, ఎనీథింగ్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, సో అవైనా తీసుకొని తినండి. అండ్ లంచ్ టు అండ్ స్నాక్స్ గ్యాప్లో వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 2 liters ఆఫ్ వాటర్ తీసుకునేలా చూడండి, లేదంటే 1 liter, మీ ఇష్టం. సో టైం అనేది పెట్టుకోండి వాటర్ తాగడానికి. ఎవ్రీ 1 hourకి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు హెల్తీగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఇది వచ్చేసి మనము ఆఫ్టర్నూన్ రైస్ తీసుకుంటాము. సో నైట్ రైస్ తీసుకోకుండా ఉండడమే బెటర్. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. సో మార్నింగ్ కూడా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మార్నింగ్ డైజెషన్ మనకి మంచిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు స్ప్రౌట్స్ తినొచ్చు. సో రైస్ని స్కిప్ చేయండి, స్ప్రౌట్స్ తినండి. అండ్ ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. సో ఏదో ఒకటి ఫ్రూట్ జ్యూస్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. సో ఇంతే. ఇలా చేస్తే మీరు 10 రోజుల్లో 10 kilos కన్ఫామ్గా మీరు తగ్గుతారు. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. సో కన్ఫామ్గా మీలో చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది అండ్ బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మీరు చాలా బాగా వర్క్ చేసుకోగలరు అండ్ చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ఈ ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. బికాజ్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.